తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ మరో 2 గ్రూప్ 2 ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. నిమిషం నిబంధనను పక్కాగా అమలు చేస్తున్న అధికారులు అభ్యర్థులు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచిస్తున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా నేడు 2వ రోజు గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించనున్నారు. 783 పోస్టుల కోసం జరిగిన ఈ ఎగ్జామ్కు మొత్తంగా 5,51,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. నిన్న 2 పేపర్లకు పరీక్ష పూర్తి కాగా మరో 2 ఎగ్జామ్స్ ఇవాళ నిర్వహించనున్నారు. మొత్తంగా గ్రూప్ 2 పరీక్షల కోసం 1368 సెంటర్లు ఏర్పాటు చేశారు. ఇక గ్రూప్ 2 పరీక్షల్లో నిమిషం ఆలస్యం నిబంధనను పక్కా అమలు చేస్తున్నారు. లేట్గా వచ్చిన అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించడం లేదు. యాదాద్రి భువనగిరి జిల్లాలో నిన్న అత్యధికంగా పరీక్షా కేంద్రాలకు 17 మంది అభ్యర్థులు ఆలస్యంగా రావడంతో వారిని పరీక్షా కేంద్రాలకు అనుమతించలేదు. ములుగు జిల్లాలోనూ తొలి రోజు 7 అభ్యర్థులు ఆలస్యంగా వచ్చారు. వారిని సిబ్బంది లోపలికి అనుమతించలేదు. ఖమ్మం జిల్లా పాల్వంచలో పలు పరీక్షా కేంద్రాల్లో 8 మంది అభ్యర్థులు లేటుగా రావడంతో వారిని పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించేందుకు నిరాకరించారు. సెల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్స్ పరికరాలు, బ్యాగ్లను పరీక్షా కేంద్రాల్లోకి తీసుకురావడంపై నిషేధం విధించారు. అంతేకాదు పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు. మార్చి చివరి నాటికి గ్రూప్ 1, 2, 3 నియామక పరీక్షల ఫలితాలు విడుదల చేస్తామని టీజీపీఎస్సీ ప్రకటించింది. మరోవైపు ఈ నెల 18, 19 తేదీల్లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ సభ్యులు ఢిల్లీకి వెళ్లనున్నారు. జాతీయ స్థాయి రిక్రూట్మెంట్ ఏజెన్సీలను టీం కలవనుంది. ఈ నెల 18న యూపీఎస్సీ చైర్మన్తో భేటీ కానుంది బుర్రా వెంకటేశం టీం.